నమస్తే టీఎస్ఎన్ న్యూస్ కి స్వాగతం. శంషాబాద్ పాలమాకుల్ గ్రామంలో కస్తూర్బా గాంధీ ప్రభుత్వ బాలికల పాఠశాలలో సందర్శించిన తెలంగాణ ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, విద్యాశాఖ కమిషనర్, జిల్లా కలెక్టర్ శశాంక విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్న విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహించిన వ్యక్తుల పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని మంత్రి ఆదేశం. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆఖరికి హాస్పిటల్లో ఎలుకలు కొరికి చచ్చిపోయారు వాళ్ళు అనే మాట్లాడుతున్నారు. ఈరోజు మేము చెప్తాను, ఎలుకలు ఎక్కడైనా వరకొర వస్తుంటాయేమో, దాన్ని కూడా అరికట్టే కార్యక్రమం చేస్తాం, దృష్టికి తీసుకొచ్చేదాం. ఈరోజు మేము చెప్తా ఉన్నాం, బాధ్యతగా మేము ఈరోజు వచ్చినాం. నేను ఇన్ఛార్జ్ మంత్రిగా వచ్చిన, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు వచ్చారు, మరి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కమిషనర్ గారు వచ్చారు, మా అడిషనల్ కలెక్టర్ గారు వచ్చారు, ఇక డిఓ గారు వచ్చారు, అందరూ కూడా వచ్చారు. బాధ్యత చిన్న చిన్న సంఘటనలు జరిగినప్పుడు వెంటనే స్పందించే కార్యాచరణ చేస్తాం. మరి వాళ్ళగా హాస్పిటల్ పోయి హాస్పిటల్లోనే మీరు ఒకసారి ఆలోచిస్తే, వరంగల్ హాస్పిటల్లో ఎలుకలు కొరికినాయా లేవా? వాళ్ళు నేను శ్రీధర్ బాబు మంత్రి, మినిస్టర్ని, మంత్రి గారు ఐటీ మినిస్టర్ అటు అవతల మీ పిల్లలు చదువుతారా? ఇక్కడ ట్యూషన్కి వస్తారా? ప్రతి వారం వస్తారా? అప్పుడప్పుడు వస్తారా? ఏమంటారు స్కూల్లో? ఏం అవుతున్నా అంటున్నా వాళ్ళు? ఫుడ్ బాగా ఉండకు అంత చిన్న చిన్న చూసి నిన్న కలెక్టర్ గారు వీళ్ళందరూ వచ్చిండ్రు. వచ్చి ఎవరైతే నిజంగానే అట్లా ఉంటుండ్రో వాళ్ళందరినీ తీసేసారు. ఇవన్నీ స్కూళ్ళకు పెద్ద. ఈరోజు నేను మంత్రిగా వచ్చిన మీ ఎమ్మెల్యే గారు వారందరూ చూసి అంత సవరణ చేస్తాం. నేనే వాళ్ళతో కూర్చొని తిన్నా, మీరు బేఫికర్ ఉండండి. వాళ్ళతోనే భోజనం చేసినా, వాళ్ళతోనే అడిగినా భోజనం బాగుందా అని. నేను ఈ రోజు వస్తున్నాను, భోజనం పెడితే సరిపోదు, ప్రతిరోజు పెట్టాలని చెప్పినాం. కొత్తగా వచ్చింది ఆమె లోపల ఉన్నారు, ఆమె కొత్తగా పంపించినాం. మీకు ఏది కూడా ఇబ్బంది ఉండదు. ఈమె కొత్తగా వచ్చింది. మీకు ఏదైనా ఎప్పుడైనా సమస్యలు ఉంటే ఈమె ఉంటుంది. మీరు కలెక్టర్ గారు వస్తుంటారు, ఈమె అయితే రెగ్యులర్గా ఉంటుంది. ఖచ్చితంగా చూడండి. ఓకే అమ్మా, పెడతామమ్మా. ఏ ఫికర్ ఉండమ్మా, నువ్వు తల్లిగా ఉన్నావు. స్కూల్ ఉన్నంతసేపు వాళ్ళకు తల్లి తండ్రులు వీళ్ళే అట్లానే చూసుకుంటారు. నేను ఏ పెడతాను. నువ్వేం చదువుతున్నారా బాబు? రైట్ అమ్మా.